ప్రైజ్ ది లార్డ్. మన పరిశుద్ధుడు విమోచకుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన పరిశుద్ధుని పేరట ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యము చేత నడిపించబడతా ఉన్నారు అనుకోండి. ముందున్నటువంటి పరిస్థితి ఏదైనా సరే దాన్ని చూడొద్దు. సముద్రం అయినా, మనిషిని కాల్చివేసేటువంటి మంట అయినా, ఏదైనా సరే దానిని మీరు పట్టించుకోవద్దు. దాని గురించి ఇంత ఆలోచన కూడా చేయొద్దు. మన దేవుడు ఏం చేస్తాడంటే, మన ముందున్నటువంటి నీరు అయినా, మంట అయినా, లేకపోతే వాటిని మించినటువంటి బలమైనది ఏదైతే ఉంటుందో దానిని నిలువున పాతరేస్తాడు. దేవుడు నిలువున పాతరేస్తాడు. అటువంటిది బలమైనది ఏదైనా సరే దేవుని చేత నాశనము కాక తప్పదు. అందుకే దేవుని వాక్యము మీద ఆయన ఇచ్చేటువంటి పవిత్రమైనటువంటి ఆకాశపు జీవవాక్యము, బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలే కాదు, మనము ప్రార్థించేటప్పుడు దేవుడు మనకు చెప్పినటువంటి విషయాలు కావచ్చు, దేవుడు దర్శనము చూపించి ఇది రేపటి దినాన పరిస్థితి అని చెప్పినటువంటి విషయాలు కావచ్చు, వీటిని మన హృదయంలో ఉంచుకొని దేవుని వైపే మన గురి నిలిపి ముందుకు పోతా ఉండాలి. అప్పుడేం జరుగుతుందంటే, దేవుని యొక్క నడిపింపు మీరు ఇటు వెళ్ళాలైతే ఇటు వెళ్ళాలైతే ఇటు మనకి స్పష్టంగా తెలియజేయబడుతుంది. స్పష్టంగా, అంత స్పష్టంగా, ఎంత స్పష్టంగా అంటే మరొక ఆలోచన ఉండదు. అంతగా దేవుడు మనకి తెలియజేస్తాడు ఎటువైపు నడవాలను. లోకంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో భయంకరమై ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో విలువైనటువంటి ఆత్మలు ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి విషయాలు తెలియక ఆందోళనకి గురయ్యి, మనము ఏలుబడి చేయాల్సినటువంటివి ఏమైతే ఉంటాయో అవి మన మీద ఏలుబడి చేస్తూ పాపం మంచి వాళ్ళని బలి తీసుకుంటా ఉన్నాయి. పాపం అనే అనాల. దేవుని వాక్యం చెప్పినప్పుడు వాక్యానికి లోపడితే వచ్చినటువంటి అనర్థం ఏముంది? అసలు ఏదో చెప్తే వినకూడదు విన్నట్లు అట్లాగే దూరం పడేస్తే మన జీవితాలు కూడా అట్లాగనే దూరం అయిపోతాయి. మన చేతిలో మన జీవితం ఉండదు, దూరం అవుతుంది. ఎందుకు ఆ పరిస్థితి తెచ్చుకోవటం? కాబట్టి దేవుని వాక్యం ముందు విశ్వాసం ఉంచినటువంటి మీకు చెప్తూ ఉన్నటువంటి దేవుని వాక్యం ఏమిటంటే, పట్టుదల కలిగి ఉండండి, ధైర్యం కలిగి ఉండండి. మన ముందున్నటువంటి దేవుడు మనకి సమస్తాన్ని అప్పచెప్పాడు. మీరు ఏలుబడి చెయ్యండి అని. అవి మిమ్మల్ని ఏలుబడి చేస్తాయి అని చెప్పాల, మీరు వాటిని ఏలండి అని చెప్పాడు. దావీదు విషయంలో దేవుడు చూపినటువంటి కృప అపారమైంది. ఎంతటి అపారమైందంటే, దావీదు జీవిత కాలం అంతా కూడా లేఖనాల్లో చెప్పబడింది. నేను అన్ని రోజులు నా దేవుణ్ణి కీర్తిస్తా. దావీదు చెప్తూ ఉన్నమాట, నేనున్నన్ని రోజులు నా దేవుణ్ణి నేను కొనియాడక మానను. ఎందుకంటా ఉన్నాడంటే, కొనియాడక మానను అని ముందున్నటువంటి పరిస్థితి ఏమో గొయ్యిలా ఉంది. పోతే పడతాం కదా, ముందు గొయ్యి ఉంటే తప్పించుకొని పోయేదేవుడు. ఇందాక చెప్పుకున్నట్లు మంచోళ్ళు ఆ గోతుల్లో పడి జీవితాలని పాడు చేసుకుంటా ఉన్నారు. పాపం అని చెప్పినా నానాలి. అటువంటి వాళ్ళని దేవుడు కాపాడి దేవుని సన్నిధికి నడిపించును గాక. వారి కుటుంబాలకు క్షేమము కలుగును గాక. దేవుని కృపలో నిలబడిన తర్వాత వారికి దేవుడు గొప్ప కృపనిచ్చును గాక. దేవుడు ఉన్నది ఇందుకొరకే, మనము నశించిపోకుండా ఆయన వాక్యము చేత భద్రము చేయబడాలని ఆయన మనకు తోవ చూపిస్తా ఉన్నాడు.
ఒకసారి దావీదు విషయాన్ని ధ్యానించుకుందాము. ఏం జరిగిందో 2 సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం. కాబట్టి దావీదు బయల్పే రాజ్యమునకు వచ్చి అచ్చట వారిని హతము చేసి జల ప్రవాహములో కొట్టుకొని పోవునట్లు యెహోవా నా శత్రువులను నా ఎదుట నిలవకుండా నాశనము చేసిన అనుకుని ఆ స్థలం నాకు బయల్పే రాజ్యం అని పేరు పెట్టాను. దావీదు యాక్చువల్గా హతము చేయబడినటువంటి వారిలో దావీదు ఉండాల్సింది. దావీదుకు నిర్ణయమైనటువంటి స్థలం అది. అంటే దావీదు చనిపోవలసినటువంటి స్థలంలో ఆపోజిట్ గా అంటే తిరిగిపోయింది. దేవుడు తిప్పేసిండు పరిస్థితిని. శత్రువులను దావీదు చేతికి అప్పచెప్పాడు. కాబట్టి దావీదు ఆ స్థలానికి ఏమని పేరు పెట్టిందంటే బయల్పే రాజీము. అంటే అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ ఏంటంటే, అక్కడ జరిగింది ఏంటంటే దేవుని శత్రువులు అక్కడ అంటే దావీదు మీదకి దావీదు విరోధులు అక్కడ పోగుపడి ఉన్నారు దావీదుని చంపడం కోసం. దేవుడు ఏం చేస్తా ఉన్నాడు, దావీదు ముందు పరిస్థితి ఇది, నేను చెప్పినట్లుగా నువ్వేం చేస్తావంటే నేను నీకు రూట్ మ్యాప్ ఇస్తా. అదే రూట్ మ్యాప్ గూగుల్ మ్యాప్ చూసుకుంటా పోయి ఒకడు అప్పుడే కన్స్ట్రక్షన్ అవుతా ఉంది, బ్రిడ్జి కన్స్ట్రక్షన్ అవుతా ఉంది పూర్తిగా. ఆ గూగుల్ మ్యాప్ ను అడ్డం పెట్టుకొని దాన్ని చూసుకుంటా పోయి ఒకటే పెట్టిన పిచ్చి మీద నుంచి కింద పడ్డాడు కారులో నుంచి. ఇట్లా గూగుల్ మ్యాప్ చూసుకుంటా పోయి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. దేవుడు ఇచ్చినటువంటి రూట్ మ్యాప్ దగ్గర పెట్టుకొని దావీదు ఏం చేస్తారంటే అట్లా అంతా తిరిగిపోయి చుట్టూ తిరిగిపోయి శత్రువులందరినీ ఒక్కొక్కరిని మొత్తం నెమ్మదిగా వాళ్ళ ప్రాణాలను తీసేసి దేవునికి స్తోత్రం అని చెప్తాడు. ఆమె దేవునికి స్తోత్రం అని చెప్తాడు. ఒక్కొక్కరిని ఎట్లాగ చంపుతాడు అంటే, జల ప్రవాహాలు నీరు ఎలాగైతే మన ముందు పారుతా పోతా ఉంటాయి, పారే నీరు ఎలాగైతే ఉండకుండా పోతా ఉంటుందో అలాగే శత్రువులందరినీ కూడా దేవుడు ఏం చేస్తారంటే దావీదు ముందు ఆ జల ప్రవాహాల వల్లే శత్రువులంతటిని కూడా దేవుడు నాశనం చేసేస్తాడు, చంపేస్తాడు. దేవుడు దావీదుకు అప్పచెప్తే దావీదు వారిని అందరినీ కూడా చంపేసిన తర్వాత ఆ గుట్టలన్నీ చూసి, ఆ శవాల గుట్టలన్నీ చూసి వీళ్ళు బలే ఉన్నారు, ఈ పారే నీళ్ళలాగున్నారు వీళ్ళు అని చెప్పానని జల ప్రవాహముల స్థలము బయల్పే రాజ్యం అని పేరు పెడతాడు. శత్రువేమో చంపుదామని చెప్పినని వచ్చిండు, వాడేంత ఆలోచన మీద వచ్చిండు. కొన్ని బలమైనవి ఉంటాయి. ఎంతటి బలమైనవి అంటే ఎట్లా గట్టెక్కుతుందో ఏమో, నిన్నమ్మనట్లాగా లేదు పరిస్థితి, ఎట్లా గట్టెక్కుతాయేమో అనే పరిస్థితులు ఉంటాయి. భయపడద్దు. ఎవడు ఏది కూడా మన ముందు నిలబడతాం వస్తుంది. ఒక్కొక్క సందర్భంలో ఈ ఆలోచన వస్తుంది. అప్పుడు పరిస్థితి ఇప్పుడు కాదు కదా, ఎట్లా గట్టెక్కుతావేమో ఏమో, ఈ పరిస్థితి నుంచి ఎట్లా బయటపడతావో ఏమో అనేటువంటి ఆలోచన మనకు ఎదురవుతుంది. అన్ని సందర్భాల్లో కాదు, కొన్ని సందర్భాల్లో. అప్పుడు చేయాల్సినటువంటి పని ఏంటంటే ఆయన వాక్యము చేత మనం నడిపించబడతా ఉన్నాం. అప్పుడైనా ఇప్పుడైనా అప్పటిలాగానే ఇప్పుడు కూడా దేవుడు బయటపడేస్తాడు. బలమైనది ఆ శత్రువు అనేటువంటి వాడు ఈ దావీదు గురించి ముందుగానే తెలిసి మనం పోయేది బలమైనటువంటి వాని దగ్గరికి రా, అందరూ అలర్ట్ ఉండండి. వాడంత అలర్ట్ చేసుకొని సైన్యాన్ని తీసుకొని వచ్చిండు. ఎందుకంటే బలమైన వాని మీదకి పోయే ముందు ఆ బలమైనటువంటి మనుషునికి తగ్గట్లుగానే ప్లాన్ తీసుకొని పోవాలి. వచ్చేది దావీదు దగ్గరికి. వాళ్ళంతటి బలమైనటువంటి ప్రణాళికతో ముందుకు వచ్చారో ఏమో తెలియదు. అందుకే దేవుడు ఏం చేస్తారంటే చుట్టూ విరిగిపో దావీదా, చుట్టూ
చుట్టూ విరిగిపోయి ఒక్కొక్కడిని చుట్టూ చంపేసి ఒక పెద్ద బావిలాగా చేయాలి. ఒక్కొక్కడిని పేర్చి బావి ఎట్లాగైతే ఉంటుందో రౌండ్ గా అట్లాగా శవాలు కుప్పలై అని దావీదుకి దేవుడు చెప్తే అక్కడికి పోయిన తర్వాత ఒక్కొక్కరిని చంపితే ఆ స్థలానికి ప్రవాహముల స్థలము అని పేరు వస్తుంది. 20వ వచనంలో రాయబడి ఉన్నది. దావీదు బయల్పెరాజీమునకు వచ్చి అచ్చట వారిని హతము చేసి జల ప్రవాహములు కొట్టుకొని పోవునట్లు యెహోవా నా శత్రువులను నా ఎదుట నిలవకుండా నాశనము చేసిన అనుకొని ఆ స్థలం నాకు బయల్పెరాజీము అని పేరు పెట్టాను. చూడండి ఎంతటి బలమైనటువంటి పరిస్థితి, ఎంతటి తేలికగా అయిపోయిందో. బలమైనటువంటి పరిస్థితి వచ్చినటువంటి వాడు బలమైనటువంటి ఒక గొప్ప ప్రణాళికతోటి దావీదు దగ్గరకు వచ్చిండు వేసేద్దామని. కానీ చివరికి పరిస్థితి ఎలాగైపోయిందంటే పారే నీళ్లు పోతా ఉంటాయి అనుకోండి, దానికి అడ్డమయ్యి నువ్వు అడ్డం వేసిన దగ్గర ఆగినట్టు ఉంటుంది, కానీ ఆ నీళ్లు మరలా అటు పక్క నుంచి పోతూనే ఉంటాయి. పారే నీటికి మనం ఏది అడ్డం వేసినా సరే అవి ఉండవు. ఒక పక్క అక్కడ అడ్డం వేసిన దగ్గరనే ఆగినట్టు అనిపిస్తుంది, కానీ ఆ ఆగినవి దాని పక్క నుంచి పోతా ఉంటాయి. అట్లాగా పరిస్థితి చివరిలో చూస్తే ఎలాగుందంటే వీళ్ళు అందరూ ఏదో చేద్దాం అనుకొని వచ్చారు, తీరా చూడబోతే పారే నీళ్ళలాగా అయిపోయింది. అరే మీరు సాముద్ర బతకండ్రా అంటే నేను చచ్చిపోతాం అని చెప్పినాను వచ్చినట్టు అయిపోయింది. పారే నీళ్ళలాగా అయిపోయింది. పారే నీరు ఎలాగైతే వినకుండా ముందుకు పోతూనే ఉంటుందో అలాగే చావటానికి వచ్చినటువంటి వీళ్ళు, ఏదో చేద్దామని చెప్పినటువంటి వచ్చిన వీళ్ళు చివరికి పారే నీటితో సమానంగా అయిపోయారు. వద్దు అనే దగ్గర చనిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. నేను బతుకుతూ అనేటువంటి ఆలోచన వాళ్ళకి లేదు, ఎందుకంటే చనిపోయేటువంటి వాళ్ళుగా ఈ సేమ్ ఒకటే గుర్తు. ఆ పారే నీరు ఎలాగైతే నిలబడకుండా పోతూనే ఉంటుందో అలాగనే వీళ్ళ పరిస్థితి కూడా మారిపోయింది, శత్రు పరిస్థితి. దేవుడు అలాగ చేయగలడు. ఈరోజు దేవుని వాగ్దానము, దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. పారే నీరు శత్రువుని ఏ రీతిగా ఆ శత్రువుకి కలిగినటువంటి దానిని గుర్తు చేస్తా ఉందో, అదే పారే నీరు దేవుని ప్రజలని ఏమీ చేయలేకపోయింది. అంతా కన్ఫ్యూజన్ కదా, కన్ఫ్యూజ్ అవుతా ఉంటాం. పారే నీరు శత్రువుని ఎలాగైతే దానితో పాటు కొట్టుకుంటా తీసుకుపోయిందో అదే పారే నీరు దేవుని ప్రజల ముందు దేవుని ప్రజలకు ఏమీ చేయలేకపోయింది. అక్కడేమో శత్రువుని నాశనం చేసింది, ఇక్కడేమో దేవుని ప్రజల ముందు అట్లాగా నిలబడి చూస్తా ఉంది. దేవుని ప్రజల్ని. పారే నీరు దేవుని ప్రజల్ని నిలబడి చూస్తా ఉంది. దేవుని ప్రజల్ని. యెహోషువ గ్రంథము 4వ అధ్యాయము 22వ వచనం. అప్పుడు మీరు ఇశ్రాయేలీయులు ఆరిన నేల మీద ఈ యోర్దానును దాటిరు. మీరేం చేస్తారంటే యోర్దాను నది దాటుతా ఉన్నారు కదా, దాటేటువంటి మీరు చూసినట్లయితే ఈ పై నుంచి వచ్చేటువంటి జల ప్రవాహము ఎక్కడో సారేతాను నద్ద అనేటువంటి స్థలంలో రాయబడి ఉంది. అంత దూరంలో నీరంతా ఏకరాశిగా ఆపబడ్డది. పారే నీరు అంత దూరంలో ఆపబడినటువంటి ఆ నీరు దేవుని ప్రజలు దాటుకుంటూ పోతా ఉన్నారు. దాటుకుంటూ పోతా ఉంటే ఆడున్నటువంటి ఆ నీరు నిలబడిపోయి దేవుని ప్రజల్ని చూస్తా ఉంది. ఇశ్రాయేలీయులు ఆరిన నేల మీద నడిచిపోయారు. అక్కడి నుంచి పారే నీరు చూస్తా ఉంది. ఒక దగ్గరేమో పారే నీరు శత్రువుని నాశనం చేసేసింది. అదే పారే నీరు అక్కడ ఉండి దూరంగా ఉండి దేవుని ప్రజల్ని చూస్తా ఉంది. వీళ్ళు నడుచుకుంటా పోతా ఉంటే ఆ
నదిలో ఆ నదిలో పొడి నేల మీద నడుచుకుంటూ పోతా ఉంటే అక్కడెక్కడో ఉన్నటువంటి ఆ నీళ్లు అలాగ ఆపబడ్డాయి, ఒకటే రాశిగా ఆపబడ్డాయి. దేవుని ప్రజలకి ఏది కూడా, ఏ మాత్రం కూడా అడ్డు కాదు, ఏది కూడా ఏ మాత్రం కూడా దేవుని ప్రజలని ఇబ్బందులు పాలు చేయలేదు, దేవుని ప్రజల మీద అధికారము చలాయించలేదు. అది ఏదైనా సరే, ఏదైనా సరే దేవుని వాక్యము చేత అంటుకట్టబడినటువంటి మీరు దేవుని యొక్క శక్తి చేత నడిపించబడతా ఉన్నారు. కాబట్టి లోకంలో ఉన్నది, మన మధ్యలో ఉన్నటువంటి బలమైనటువంటి పరిస్థితులు, వాటిని అన్నిటిని కూడా దేవుడు ఏం చేస్తాడంటే మనకు అనుకూలంగా చేస్తాడు. మిగిలినటువంటి మనుషులలాగా ఆ పరిస్థితులకి మనము తలొగ్గేటువంటి వాళ్ళము కాము. అవే మనకి తలొగ్గుతాయి, అవే మనకి తలొగ్గుతాయి, అవే మనకి తలొగ్గుతాయి, అవే మన జీవితంలో పక్కకు తప్పుకుంటాయి. దేవునికి స్తోత్రం. మీరు దేవుని వాక్యము చేత అంటుకట్టబడి నడిపించబడతా ఉన్నారు. ఈ వాక్యము ఆయన జీవమగినటువంటి పవిత్రమైన రక్తంలో నుంచి మనకు అనుగ్రహించబడ్డది. క్రీస్తులో మనం ఉన్నాం. గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క రక్తము చేత కడగబడినటువంటి మనము క్రీస్తులో ఉన్నాం. మనుషులలో కాదు, క్రీస్తులో ఉన్నాం. ఈ క్రీస్తు మనలని ముందుకే నడిపించుకుంటూ పోతాడు. మిగిలినటువంటి అన్య జనాంగంలాగా కనుమరుగైపోయేటట్లుగా నడిపించడు. పరిస్థితుల్లో కనుమరుగయ్యేటట్లుగా మనల్ని నడిపించుకుంటూ పోతాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడు వైయుండి సర్వశ్రేష్టమైనటువంటి స్థలముల యందు నివాసము చేయుచున్నవాడా, ఈ పవిత్రమైనటువంటి వాక్యము చేత అభిషేకించబడిన ఇశ్రాయేలీయులు ఆరిన నేల మీద నడిచిపోయిన రీతిగా మీ స్వాస్థ్యము ముందు నిలబడినటువంటి లోకంలోని పరిస్థితులు మీ ప్రజల ముందు ఏ మాత్రము కూడా ప్రభావము చూపించకుండా అమూల్యమైనటువంటి అపవిత్రము కానటువంటి మీ పవిత్ర రక్తంలోని శక్తి చేత మీ స్వాస్థ్యం ముందున్నటువంటి బలమైనటువంటి లోకపు ప్రతి అధికారమును, లోకపు ప్రతి బలమైనటువంటి పరిస్థితిని కూడా మీ శక్తి చేత, మీ పరలోకపు వాక్యము చేత లయపరచి మీ బిడల ముందు నిలిచినది ఏది కూడా నీ బిడల ముందు నిలబడకుండా మీ ఆత్మ చేత కొట్టివేసి నీ బిడలను తండ్రి నెమ్మదికరమైనటువంటి క్షేమమును అనుగ్రహించేటువంటి పరిస్థితులలో నడిపించి మీకు మహిమను తెచ్చుకొనమని మరొక మారు నిన్ను చూసి బ్రతుకుతూ ఉన్నటువంటి జీవితాలు పరిశుద్ధుడా మీ కృపల వర్తిల్ల చేసి మీకు మహిమను తెచ్చుకొనమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరిశుద్ధుని కృప నిత్యము మనకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.